బెజవాడ ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఎన్డీఏ కూటమి కుట్ర చేస్తుందని ఆరోపించారు. పశ్చిమ టికెట్ను బీసీకి కాదని ఓ బిజినెస్ మ్యాన్ కి ఇవ్వబోతున్నారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అంటూ పరోక్షంగా సుజనా చౌదరి పేరును ప్రస్తావించారు కేసినేని నాని. చంద్రబాబు డైరెక్ట్ గా గెలిచే సత్తా లేక కుట్రలు కుతంత్రాలతో గెలవాలని ప్లాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ వెస్ట్ టికెట్ ఎప్పటికీ బీసీ మైనారిటీలదే అని అన్నారు. తన కూతురు వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే వద్దని చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. కూటమి కుయుక్తులపై చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఎంపీ కేసినేని నాని. మొన్నటిదాకా జనసేన పార్టీకి ఇచ్చాం, బీసీ వర్గాలకు ఇచ్చాం ఈ సీటు విజయవాడ వెస్ట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూటమి అనౌన్స్ చేసింది. మళ్ళీ వాళ్ళ పాపం బీసీ వ్యక్తిని పేద వ్యక్తిని కాదని చెప్పి ఒక ధనికుడిని బీజేపీ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా విజయవాడ వెస్ట్ నేను మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు చాలామందికి అపోహ ఉండేది. మా కుమార్తె శ్వేతను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడతానంటే నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను, ఇది ముస్లింలది బీసీలది సీటు, నా కుటుంబ సభ్యులకి కానీ నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా కుమార్తె శ్వేత కానీ ఇక్కడ పోటీ చేయదు, అటువంటి దానికి ఆస్కారమే లేదని నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను. మీరు కూడా చూసే ఉంటారు. మరి ఇవాళ అవతల చూస్తే బీసీలను కాదని, ఎస్సీలను కాదని, మైనార్టీలను కాదని ఇవాళ చార్టెడ్ ఫ్లైట్లో తిరిగేటువంటి ఒక వ్యాపారవేత్తని, అట్లాగే ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక ఎబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తని తీసుకొచ్చి మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో పేదలు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో మరి తీసుకొచ్చి పెడుతున్నారంటే అది నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం, అవునా కదా? ఈ ప్రాంతానికి ₹1 కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి, అంటే ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఏ అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకని పెడుతున్నారనేది మన సమాజానికి చెప్పాలి. పూర్తిగా వ్యవస్థలను మేనేజ్ చేయగల, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి వాళ్ళ మన సామాన్యుడైన ఆసిఫ్ గారికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవుతారు.